నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగరంలో విలీనమైన గ్రామాల ప్రజలకు గోదావరి జలాలను త్రాగునీరుగా అందించే బృహత్తర కార్యక్రమానికి పటిష్టవంతమైన అడుగులు ఎంతో సమర్థవంతంగా పడుతున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన కోట్లాది రూపాయల నిధులను రాబట్టడం దగ్గర నుంచి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేంత వరకు ఎంతో ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామని వారు వెల్లడించారు. ఏలూరు నగరంలో విలీనమైన 7 గ్రామాల త్రాగునీటి కల సాకారానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఇందుకు అవసరమైన పునాదులను బలీయంగా వేస్తూ వచ్చింది మాత్రం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. విలీన గ్రామాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలనే లక్ష్యానికి పటిష్ట బాటలు పరుస్తూ వచ్చారు ఆయన. ఈ క్రమంలో సోమవారం ఏలూరు 27వ డివిజన్ చొదిమెళ్లలో అమృత్ 2.0 పథకంలో భాగంగా రక్షిత గోదావరి జలాల సరఫరాకు తొలి అడుగులు పడ్డాయి. ఈ పథకంలో భాగంగా 1,65,00,000 రూపాయల వ్యయంతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి నిల్వ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ తదితరులు శంకుస్థాపన చేశారు. అలాగే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి కూటమి ప్రభుత్వ ఎజెండా అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన అభివృద్ధిని సైతం ఎంతో పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని ఆయన వివరించారు. ఇదే సమయంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎమ్మెల్యే చంటి కోరిన వెంటనే రహదారితో పాటు బోరుకు అవసరమైన 57 లక్షల రూపాయల ఎంపీ నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆయన అక్కడికక్కడే ప్రకటించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ విలీన గ్రామాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించే లక్ష్యంతో పరిశ్రమిస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగానే 299,37,00,000 రూపాయల అమృత్ 2.0 నిధులతో భారీ నీటి ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇవే నిధులతో డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన చర్యలను కూడా ఎమ్మెల్యే విపులీకరించారు. అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వాధినేతలు చేస్తున్న కృషిని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు మీరావలి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈ ఫణిభూషణ్ రావు, ఎస్సీ రత్నాకర్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ పాండురంగారావు, శనివారపేట సొసైటీ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతిరావు, పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శివ, కో డివిజన్ ఇన్ఛార్జ్ బోడెం వెంకట్రావు, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ బెజవాడ భూషణం, మాజీ కార్పొరేటర్ బత్తెన విజయకుమార్, రైతు సంఘ అధ్యక్షులు చల్లారి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు ఎడ్లపల్లి ప్రసాద్, ఎడ్లపల్లి మహేష్, సి సత్యనారాయణ, పలువురు నీటి సంఘ అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకత్వం మరి అలాగే అలంకరించవలసిందిగా కూర్చున్నాం. పబ్లిక్ మాజీ డిప్యూటీ మేయర్లు వందనాలు శ్రీనివాసరావు గారు కూర్చున్నాం. కేంద్ర బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ బీజేపీ రాంబాబు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కూర్చోవలసిందిగా ఇవాళ నీళ్ళ సమస్యది 2023లో ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఈ ప్రాజెక్టు జరగాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంతోమంది దగ్గర తిరిగి దీన్ని ఒక లైన్లో పెట్టించి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయించి ఇది ఇవాళ లైన్లో పెట్టి ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నామంటే అంత ఈజీ పని ఏం కాదు. ఇది నీళ్ళ కోసం ఈ రకంగా ఫస్ట్ టైం పని జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్తున్నాం. అది
ఓన్లీ మీ ఎమ్మెల్యే గారు వెంటబడి చేపించుకున్నారు కాబట్టి ఆ పని జరిగిందని కూడా మీ అందరికి తెలుస్తున్నాం. మంచి కార్యక్రమాలు చేసే గవర్నమెంట్ని గుర్తుపెట్టుకుంది, ఆస్వాదించాలి మళ్ళీ. ఎందుకంటే ఇవాళ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ అవుతున్నాయంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి, బీజేపీ మన కూటమిలో ఉన్నాం కాబట్టి మనము ఇవాళ ఇంత పెద్ద పనులు కూడా చేపించుకోగలుగుతున్నాం. అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదైతే విలీన గ్రామాలన్నింటికి కూడా గోదావరి జలాలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అది 100% ఎలక్షన్ ముందు కూడా మేమందరం కూడా కూటమి నాయకులు తిరిగేటప్పుడు డెఫినెట్గా మేము ఇస్తాం. లోగడ ఏదైతే ఆ ప్రభుత్వం ఆపేసిందో మీ అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంటే అది ఒక కూటమితోనే సాధ్యం. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్తో సాధ్యం. దీనికి సంబంధించి మరి ఒక్క మంచినీటికి 143.13 కోట్ల రూపాయలు ఇవాళ ఏలూరు కార్పొరేషన్ ద్వారా ఈ పని జరుగుతుందంటే మనందరం కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏలూరు అభివృద్ధిలో పక్కా ప్రణాళికతో మరి 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్ని పనులు చేశారని మీరు అందరూ కూడా చూడొచ్చు. కొన్ని 100 రోడ్లు వేసాం, కొన్ని 1000 డ్రైన్లు దాకా బాగు చేయడం జరిగింది. కానీ మీరు ఏదంటే మా ఇంటి దగ్గర రోడ్డు పడకపోయేసరికి ఈ రోడ్డు పడలేదని చెప్పి ఫోటో పెడతారు. కానీ మీరు ఏదైతే జరిగిందో డెఫినెట్ గా ప్రతిదీ కూడా రోడ్డు ఏదైతే ఉన్నాయో, డ్రైన్ అయితే మిగిలిందో తప్పనిసరిగా అది చేసే బాధ్యత మాది అని చెప్పి గంటాపదంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అమృత పథకంలో ఈ భాగంగా ఇది ఏది ఇచ్చిందో ఈ రోజున 7 విలీన గ్రామాలకు కూడా వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కడతం జరుగుతుంది. అందులో భాగంగానే చొదిమెళ్ళలో మరి డెఫినెట్ గా ఏదైతే 500 KL మరి ఈ గ్రామానికి సంబంధించి కానీ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కానీ మంచినీటికి ఇబ్బంది లేకోకుండా మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దీనితోనే ప్రథమంగా తర్వాత నుంచి పైప్ లైన్ ఒక పక్కన జరుగుతుంది, మిగతా ట్యాంకులు ఒక పక్కన జరుగుతాయి. కానీ ఈ బృహత్తర కార్యక్రమం చొదిమెల్ల గ్రామంతో ఆ రోజు నేను చెప్పా, చొదిమెల్ల వచ్చినప్పుడు ఏది జరిగినా సరే ఫస్ట్ ఇక్కడి నుంచి చేస్తామని చెప్పి చొదిమెల్లలో మెజార్టీ ఇవ్వమని చెప్పా. ఈ రోజున మంచినీటి చొదిమెల్ల గ్రామంలో ఫస్ట్ వాటర్ ట్యాంక్ కడతానికి ఉపయోగించారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. గంటాపదంగా రాబోయే ఎలక్షన్ లో ఏ క్యాండిడేట్ కూటమి తరపున నుంచి ఉంటాడో ఆ కూటమి అభివృద్ధిని చూసి మీరు డెఫినెట్ గా దానికి వేస్తేనే రేపు భవిష్యత్తులో మనం అందరం కూడా బాగుంటామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా ఒక శుభ కార్యక్రమం. ఏ ఒక్క మనిషి జీవించాలన్నా మంచి నీరు కావాలి. ఆ మంచి నీరు వల్లనే మ్యాక్సిమం 75-80% వ్యాధులన్నీ కూడా నివారణ అయ్యేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఒక విజన్ కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో 5.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చాలన్నటువంటి ఒక ఆలోచనతో మరి ఈ రోజున ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం మన విలీన గ్రామాలు ఏదైతే 7 గ్రామాలు, ఈ యొక్క గ్రామాలన్నింటినీ కూడా రోజున మొన్ననే ఎమ్మెల్యే గారు కూడా ప్రామిస్ చేశారు. ఒక 6 నెలల నుంచి 10 నెలలు సంవత్సరం లోపు మేము అందరం కూడా మంచి పరిశుభ్రమైనటువంటి గోదావరి జలాల్ని ప్రతి ఇంటికి కూడా చేర్చేటువంటి బాధ్యతను మేము తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మా వెంకటాపురం గ్రామ పంచాయతీ తీసుకుంటే 18 డివిజన్లకి 6 పంచాయతీలకి బార్డర్ ఉంటుంది. ఎక్కడా కూడా మంచి నీరు ఉండదు, ఎక్కడైనా కానీ శుద్ధ వాటరే. దీని గతంలో మేము ఎక్కడో పోస్టర్ కాలంలో బోరేసి ఎన్టీఆర్ కాలం అనుమానాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూసాం. వాళ్ళు 7 గ్రామాలకు కూడా మన గోదావరి వాటర్ అందించేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రోజున మనం అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ అదేవిధంగా మౌలిక వస్తువుల అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ రైతాంగానికి సంబంధించి మన పక్కనే వెళతా ఉన్నటువంటి పోలవరం కుడికాలు ఏదైతే ఉందో దాని నుంచి మనందరికీ కావాల్సినటువంటి త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఈ పోలవరం నీటిని మన చెరువుల నిండా నింపే విధంగా చక్కటి ప్రణాళికతోటి ముందుకు కొనసాగే విధంగా సరైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి పని చేసే విధంగా మీరు స్ఫూర్తినివ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.